ఓకే చూడండి ఇప్పుడు మొత్తం ఎక్దమ్ క్లీన్గా రిమూవ్ అయిపోయింది, అస్సలు అవుపిస్తలేదు. సో ఈ విధంగా మనం కారుకు ఎక్కడ స్క్రాచెస్ ఉన్నా ఈజీగా రిమూవ్ అయితే చేయొచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ మీద స్క్రాచెస్ గీతలు అలాంటి పడినప్పుడు మనం ఏ విధంగా మన ఇంటి దగ్గరనే మనం క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా వెళ్ళినగిన సైడ్ నుంచి వచ్చే వాళ్ళు, బైక్ వాళ్ళు, ఆటో వాళ్ళు, వేరే వాళ్ళు ఇలా తొలగిస్తూ ఉంటారు, మనకు స్క్రాచెస్ అనేవి పడుతుంటాయి. సో అలా స్క్రాచెస్ పడినప్పుడు చూస్తానికి కార్ అయితే బాగా అనిపించదు. సో అలాంటి స్క్రాచెస్ పడ్డప్పుడు మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే దాని గురించి మనం చిటికలో ఇంటి దగ్గరనే మనం నీట్గా స్క్రాచెస్ రిమూవ్ చేసుకోవచ్చు. సో దాని గురించి ఒక ఐటెం ఉంది, నేను దాని గురించి చెప్తాను. సో సింపుల్గా మీకు ఎన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, రేట్ కింద అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. సో దాని ద్వారా మనం స్క్రాచెస్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో దాని గురించి మీకు చూపిస్తాను, చూడండి. మీ కార్కి ఎలాంటి గీతలు పడ్డప్పుడు మీరు ఇంటి దగ్గరనే చాలా సింపుల్గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మన కార్కి స్క్రాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తున్నాను, చూడండి. దీని తర్వాతకి మనం ఈ స్క్రాచెస్ని ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం దీని ద్వారా మన కారుకున్న స్క్రాచెస్ అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ కలర్ కూడా డల్లుగా అయిన దగ్గర మనం అప్లై చేసినట్టయితే చాలా షైనింగ్ వస్తుంది. కార్స్కి, బైక్స్కి ఇలా అన్నిటికీ మల్టీ యూస్ఫుల్ లెక్క దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో దీని ప్రైస్ కన్నా ఎక్కువ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ఎంఆర్పి ఓన్లీ 65 రూపీస్, 65 రూపాయలకు మాత్రమే ఈ బాటిల్ అనేది దొరుకుతుంది. సో ఈ బాటిల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి నేను వీడియోలో చెప్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇలాంటి బాటిల్ ఒకటి మీ కారులో ఉన్నట్టయితే మీరు ఎప్పటికప్పుడు చిటికలో ఇంటి దగ్గర స్క్రాచెస్ పడినప్పుడు నీట్గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే స్క్రాచెస్ ఎక్కడెక్కడే ఉన్నాయో మీకు చూపించాను. సో మనకు స్క్రాచెస్ పోవాలంటే మోటోమాక్స్ చిన్న బాటిల్ కావాలి అండ్ ఒక క్లాత్ కావాలి. క్లాత్ కింద పొడి క్లాత్ ఉండొద్దు, కొంచెం పచ్చిగా ఉండాలి. లైట్గా వాటర్లో తడిపి కొంచెం గట్టిగా పిండుకొని కొంచెం పచ్చిగా ఉంటే సరిపోతుంది. ఒకసారి చూపిస్తానండి మీకు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కింద ఇక్కడైతే స్క్రాచెస్ ఉన్నాయి కదా, నేను జస్ట్ ఈ లిక్విడ్ తీసుకొని ఫస్ట్ దీనికి అప్లై చేస్తున్నాను. ఇలా బాగా కొద్దిసేపు రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాతకి ఎలా పోతుందో మీకు చూపిస్తా క్లియర్గా. ఓకే, ఇలా రబ్ చేసిన తర్వాతకి క్లాత్ ఉంటుంది కదా, పచ్చి క్లాత్, కొంచెం కొంచెం వాటర్లో ఉండాలి, అంటే నెరి వాటర్ ఉండొద్దు. సో ఇలా క్లాత్ పెట్టి కొంచెం దూరం నుంచి చూపి, సో ఇలా క్లాత్ దీని మీద పెట్టేసి బాగా రబ్ చేయండి. ఇక్కడ మనకు ఓన్లీ గీతలు ఉంటేనే పోతుంది. సపోజ్ పెయింట్ పోయిందనుకోండి బాడీకి, అది కాదు, రిమూవ్ కాదు. ఓన్లీ మనకు పెయింట్ పోకుండా పైన గీతలు పడతాయి చూడండి, బ్లాక్ నల్ల నల్ల గీతలు, అది మాత్రమే పోతుంది. ఓకే, మళ్ళీ చాలా వరకు అయితే క్లియర్ అయినాయి. ఇంకా మళ్ళీ ఒకసారి పెట్టి మళ్ళీ చూపిస్తా. ఇలా మీరు రబ్ చేసేటప్పుడు స్పాంజ్ ఉన్నగిన చిన్న స్పాంజ్ ముక్క తీసుకొని రబ్ చేయొచ్చు. నా దగ్గర స్పాంజ్ లేదు ప్రస్తుతానికి, అందుకోసం నేను ఫింగర్తో అప్లై చేస్తున్నాను. స్పాంజ్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టాను కదా. ఓకే చూడండి, ఇంత ముందుకు మనకి గీత ఉండే
మొత్తానికి అయిపోయింది అది. సో ఎక్కడికైనా చిన్న గీత ఉంది చూడండి, చూడండి రిమూవ్ అయిపోయింది. సో ఎక్కడికైనా స్క్రాచెస్ ఉన్నాయి కదా, చూపిస్తుంది చూడండి. సో పోయింది. ఇది అనేది పోదు, ఎందుకంటే ఇక్కడ పెయింట్ పోయింది. పెయింట్ పోయింది అయితే రిమూవ్ కాదు. సపోజ్ ఇక్కడ ఉన్నది చూడండి, ఓకే చూడండి వెళ్ళిపోయింది. సో ఇంతకుముందుకు మనకి ఇక్కడ బాగా బ్లాక్ ఉండే కదా, ఇప్పుడు అదిగిన పోతుంది చూడండి, చూపిస్తా. గట్టిగా బాగా రబ్ చేస్తూ గట్టిగా తూడ్చండి, ఖచ్చితంగా పోతుంది. ఓకే చూడండి చాలా వరకు అయితే పోయింది. ఇక్కడ కొంచెం కనిపిస్తుంది, ఇదేంటంటే ఇక్కడ దీని మీద ఉన్న పెయింట్ అనేది పోయింది. సో చాలా వరకు అయితే మనకు ఎక్దమ్ నీట్గా అయిపోయింది, మీరే గమనించవచ్చు. ఓకే ఇప్పుడు వేరే ప్లేస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక చాలా బ్లాక్గా కనిపిస్తుంది. సో ఎదిగిన పోతుంది చూడండి. దీని మీద ఫస్ట్ కొంచెం ఇట్లా అప్లై చేయండి. కొద్దిగా పెడితే సరిపోద్ది, ఎక్కువ పెట్టిన అవసరం లేదు. ఈడ కొంచెం ఉంది, అండ్ ఈడ కొంచెం ఉంది చూడండి. మనం జనరల్గా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు ఇలాంటి గీతలు అనేది పడుతూనే ఉంటాయి. మనం ఎంత కరెక్ట్ వెళ్ళినా సైడ్ నుంచి వచ్చి తగిలిస్తుంటారు. ఓకే ఇప్పుడు మనం పచ్చి క్లాత్ పెట్టి దీని మీద గట్టిగా రబ్ చేయండి. ఓకే చూసారు కదా, ఎగ్జామ్ నీట్గా అయిపోయింది. ఇంతకుముందుకు మనకు మొత్తం బ్లాక్ ఉన్నది ఎగ్జామ్ అయిపోయింది. సో ఇది చూద్దాం. ఓకే చూడండి సార్, వెళ్ళిపోయింది. స్క్రాచెస్ అనేది టోటల్గా రిమూవ్ అయిపోయింది. సో చూడండి ఇక్కడికి చూడండి, అసలు ఓపెన్ అవుపిస్తలేదు. ఓకే ఇంకో ప్లేస్లో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చిన్న ఒక గీత ఉంది. సో దీని మీద జస్ట్ ఇలా అప్లై చేయాలి. అది మొన్న బైక్ వాడు తలిగించిండు. ఓకే చూడండి ఇప్పుడు మొత్తం ఎగ్జామ్ క్లీన్గా రిమూవ్ అయిపోయింది, అస్సలు అవుపిస్తలేదు. సో ఈ విధంగా మనం కారుకు ఎక్కడ స్క్రాచెస్ ఉన్నా ఈజీగా రిమూవ్ అయితే చేయొచ్చు. అండి ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో. మనకి ఇంతకుముందుకు అంత స్క్రాచెస్ ఉండే, కింద గీత ఉండే, ఇప్పుడు ఆ గీత గిన మొత్తం రిమూవ్ అయితే అయిపోయింది. సో ఈ ప్లేస్లో ఇంతకుముందు కొంచెం డల్ ఉండే, ఇప్పుడైతే షైనింగ్ వచ్చింది, మీరు గమనించవచ్చు. చూసారా, చూడండి ఇక్కడ రెడ్ కలర్లో చిన్న గీత ఉంది. సో ఇది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఓకే చూడండి అసలే లేదు, మొత్తానికి రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఇట్లా అన్నట్టయితే మీకే తెలుస్తుంది, స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ రఫ్ ఉంది, ఇక్కడ స్మూత్ ఉంది. అంటే మనం ఈ లిక్విడ్ అప్లై చేసి
తుడిచినప్పుడు కలర్ గిన బండి గిన బాగా షైనింగ్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ చిన్న మిర్రర్కి లెఫ్ట్ సైడ్ మిర్రర్కి కొంచెం బ్లాక్ కలర్లో ఒక స్క్రాచ్ ఉంది. సో ఇది కింద రిమూవ్ చేయొచ్చు. దీనివల్ల ఇంకా షైనింగ్ వస్తుంది, పెయింట్ అనేది బాగా షైనింగ్ వస్తుంది. మనం షైనింగ్ రావాలన్నా ఇది ఎక్కడైతే కలర్ డల్గా ఉందో అక్కడికైనా పెట్టి అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, అసలు ఏం అనిపిస్తలేదు, ఎక్దమ్ నీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మేము ముందే లైవ్లో స్క్రాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఈ మోటోమాక్స్ ఈ లిక్విడ్ అప్లై చేసి క్లీనింగ్ అయితే చేసి చూపిస్తాను. సో మిగిలిన కార్కి స్క్రాచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈజీగా ఇది అప్లై చేసి మీరైతే ఒక క్లాత్తోని ఈజీగా మీరు ఇంటి దగ్గరనే చిటికలో రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఎంత పెద్ద స్క్రాచెస్ ఉన్నగినా వెళ్ళిపోతాయి. పెయింట్ బాడీకి కార్కి పెయింట్ పోతే మాత్రం పోదు, పెయింట్ పోకుండా స్క్రాచెస్ పడతాయి కదా, అవి మొత్తం రిమూవ్ అవుతుంది. సో ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఎనీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, కార్ డెకర్ షాప్లో కింద దొరుకుతుంది. ఇది మీకు రతన్దీప్ సూపర్ మార్కెట్ ఉంది కదా, రతన్దీప్ సూపర్ మార్కెట్లో కింద మీకైతే ఇది అందుబాటులో ఉంటుంది. మీరు ఖచ్చితంగా తీసుకోండి. దీని ప్రైస్ కింద ఓన్లీ 65 రూపీస్, 65 రూపాయలకే దొరుకుతుంది. ఇది ఒకటి బాటిల్ తీసుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది. సో మీ కార్కు వాడుకోవచ్చు, మీ దగ్గర బైక్ ఉన్న బైక్ కింద వాడుకోవచ్చు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా యూజ్ చేయండి, మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.